వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మనకు డాక్టర్లు కనిపిస్తే దేవుళ్ళలాగా చూస్తాం. ఎందుకంటే మన ప్రాణాలు బతికించేది వాళ్ళే. చివరి నిమిషం వరకు డాక్టర్ని బతిమలాడతాం, మీరు అనుకుంటే బతుకుతారు అని చెప్పేసి. అలాంటి వైద్య వృత్తికి ముగ్గురు నలుగురు మచ్చ తెచ్చారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. పవిత్రమైనటువంటి వైద్య వృత్తిలో వేలాది మంది ప్రాణాలు బలి తీసుకోవడానికి సిద్ధమయ్యారు. అసలు చెప్పుకుంటా పోతే వాళ్ళ యొక్క ప్లాన్లు కావచ్చు వర్కౌట్ అయితే ఈరోజు వేలాది మంది ప్రాణాలు గాలిలో కలిసేటువంటి సిచ్యువేషన్. అయినా కూడా కొంతమంది అసలు శత్రువులు ఎక్కడో లేరు మన భారతదేశానికి. మన భారతదేశంలోనే చాలా మంది శత్రువులు ఉన్నారు. వేరే 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 దేశంలో ఎట్లుంటుంది అంటే పక్క దేశమోడో ఇంకెవడో శత్రువులు ఉంటారు. కానీ భారతదేశమే నాశనం కావాలని కోరుకునేటోళ్ళు చాలా అంటే చాలా మంది ఉన్నారు. ప్రతి దానికి విమర్శించే కొంతమంది బ్యాచ్ ఇట్లాంటి ఉగ్రవాదులు వీళ్ళు దొరికినప్పుడు ఇండైరెక్ట్ గా మళ్ళీ వాళ్ళకే సపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అరే వీళ్ళని ఎట్లా సపోర్ట్ చేయాలి, వీళ్ళు దేశాన్ని నాశనం చేద్దామని అనుకున్నారు కదా, మిస్ అయింది కదా అని చెప్పేసి అనుకునేటోళ్ళు కూడా మన దేశంలో ఇండైరెక్ట్ గా చాలా మంది ఉన్నారు. సో ఇట్లా మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఇష్యూలో నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఏదో బీహార్ ఎలక్షన్లు ఉన్నందుకే ఇలాంటి ఘటన జరిగింది, లేకపోతే ఇలాంటి బాంబు బ్లాస్ట్లు అవుతున్నప్పుడు మోదీ ఎక్కడికో పోతాడు అది ఇది అని చెప్పేసి ఇట్లాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారా? ఇంత చెత్త కామెంట్స్ పెడతారా? ఇట్లాంటి చెత్త పోస్టులు పెడతారా? కొంచెమన్నా సిగ్గుండాలి. మనుషులే కదా, చదువుకున్నోలే కదా అందరూ. సో దేశభక్తికి నిరూపించుకోండి అబ్బా. ఎవడైతే శత్రువులు ఉన్నానో గుర్తించి చెప్పే ప్రయత్నం చేయండి. కానీ మోడీ ఉన్నందుకే, అంటే బీహార్ ఎలక్షన్స్ ఉన్నందుకే ఇట్లాంటి దాడులు జరిగినాయి, ఎలక్షన్స్ వేళనే ఇట్లాంటి దాడులు గుర్తుకొస్తాయని చెప్పేసి ఫస్ట్ మైండ్లో ఉన్నటువంటి ఆ చెత్తని కడిగేసి తర్వాత మీరు మనుషులను నిరూపించుకోండి. కేవలం ఎవరైతే చెత్త పోస్టులు పెట్టిండ్రో వారికి మాత్రమే. సో మొన్న జరిగినటువంటి ఇష్యూలో చూసుకున్నట్టయితే టెలిగ్రామ్ ద్వారానే ఢిల్లీ బ్లాస్ట్, తాజా పేలుడు వెనుక సంచలన విషయాలు, సమాచార మార్పిడికి ఉగ్రముఖుల వినియోగం, టెర్రరిస్టులకు అడ్డంగా మెసెంజర్ యాప్. సో దేశంలో మళ్ళీ ఉగ్రదాడులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రధాన నగరాలే టార్గెట్ గా ఉగ్రమూకలు కుట్రలను తెరలేపినట్లు తెలుస్తుంది. తాజాగా సోమవారం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన యావత్ దేశాన్ని ఒలికిపాటు గురి చేసింది. ఘటనపై దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేలుడుకు కారణమైనటువంటి I-20 కార్ కేసును కీలక ఆధారంగా మారింది. కార్ నడుపుతున్న వ్యక్తి డాక్టర్ ఉమర్ నబీ అని పోలీసులు అనుమానిస్తుండగా ఈ పేలుడు వెనుక జరిగిన కుట్ర కోణంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ లో లింక్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పేలుడు ఘటనలో కీలక అనుమానితుడిగా ఉన్న ఉమర్ మొహమ్మద్ నబీ నెట్వర్క్ అంతా టెలిగ్రామ్ ద్వారా జరిగిందని తెలుస్తుంది. మొహమ్మద్ నబీ టెలిగ్రామ్ యాప్ లో రాడికల్ డాక్టర్స్ సమూహంలో సభ్యుడిగా ఉన్నట్లు ఢిల్లీ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఉమర్ నబీ పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ తో సంబంధాలు కలిగి ఉన్నాయని తెలిపారు. నిషేధిత జైషే మొహమ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న 8 మందిని సోమవారం జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురు ఆదిల్ అహ్మద్, ముజమ్మిల్ షకీల్, షాహీన్ డాక్టర్లు. వీరిలో ఉమర్ నబీకి సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. అయితే వారం క్రితం గుజరాత్ ATS పోలీసులు అరెస్టు చేసిన సయ్యద్ పాకిస్తాన్ నుంచి ఉగ్ర సమాచారం కోసం ఎన్క్రిప్టెడ్ యాప్స్ ఉపయోగించినట్లు గుజరాత్ ATC దర్యాప్తులో తేలినటువంటి విషయం. అయితే ఈ టెలిగ్రామ్ యాప్ ఏ విధంగా విఫలమైంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే, టెలిగ్రామ్ విషయంలో చాలా కాలంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. యాప్ ఎక్కువ అశ్లీత వీడియోస్లో చేలిపోని కంటెంట్తో పాటు మహిళల అక్రమ రవాణా, హనీ ట్రాప్ కడ్డగా మారిందని, ఇలాంటి కంటెంట్ తొలగించడంలో టెలిగ్రామ్ యాప్ విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ యాప్ ద్వారా టెర్రరిస్టులకు తమ యాక్షన్ ప్లాన్లు సిద్ధం చేసుకుంటున్నారని గతంలో వివరించారు. ప్రపంచవ్యాప్తంగా చాలా టెర్రరిస్ట్ గ్రూప్లు ఈ యాప్ ద్వారా కమ్యూనికేషన్ నడుతున్నాయని చెప్పేసి కూడా కొన్ని కామెంట్స్ రావడం అనేది కూడా జరిగింది. సో ఇట్లాంటి ఉగ్రవాద సంస్థలకి తావు లేకుండా ఇప్పుడు తిడుతున్నారు కదా. అంటే మన ఇంటెలిజెన్స్ ఎంత కరెక్ట్ ఉందంటే, వాళ్ళు ఉన్నందుకే ఈరోజు దాదాపు 2900 కిలోల RDS బాంబ్ 2900 కిలోల RDS బాంబ్ కనుక పేలిని ఉంటే ఏంటి పరిస్థితి? ఈరోజు వీళ్ళ టార్గెట్ జనవరి 26, లేకపోతే మొన్న జరిగినటువంటి దీపావళి ఆ రోజునే ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి మాట.
ఒక డాక్టర్ వద్ద 300 కిలోలు ఆర్డీఎక్స్ పట్టుబడింది. ఒక డాక్టర్ వద్ద రైసిన్ అనే అత్యంత ప్రాణాత్మకంగా విషయం దొరికింది. ఇద్దరు డాక్టర్ల వద్ద AK-47 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఒక ఐటీ ఇంజనీరింగ్ వద్ద IED తయారీ మాన్యువల్స్ లభించాయి. వీళ్ళ టార్గెట్లు ఏంది? హిందూ దేవాలయాల దగ్గర ప్రసాదాలు కావచ్చు, లేకపోతే మంచినీళ్ళు సౌకర్యం ఉండే ప్రాంతం కావచ్చు, ఇంకేదో కావచ్చు. అక్కడ కలిపేస్తే ఎవరికి డౌట్ రాదు. సో అందరూ లక్షలాది మందిని చంపుతాం. ఇంకా మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో మరి. ఇప్పుడు ఇప్పుడు డాక్టర్ చదివేటోడు ఒక ప్రాణాన్ని బ్రతికించాలని చెప్పేసి చదువుతాడు, కానీ ఇన్ని లక్షల మంది ప్రాణాలను తీయాలని చెప్పేసి వానికి కొంచెమన్నా సిగ్గు శరం అనిపించలేదా? మైండ్లో అది రాలేదా? అంతా బ్రెయిన్ వాష్ చేస్తారా? సో ఉగ్రవాదులు ఎక్కడ ఉండరు, మన పక్కననే ఉండొచ్చు. ఇప్పుడు వాడెక్కడ గుజరాత్లో దొరికినరాలు, కొంతమంది జమ్మూ కాశ్మీర్లో దొరికినరు, కొంతమంది ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్లు కూడా సమాచారం. సో దయచేసి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరైనా ఇట్లాంటి అనుమానితులు కనిపిస్తే కూడా పోలీసులకు చెప్పడంలో తప్పేం లేదు. అండ్ ఒక రకంగా మన ఇంటెలిజెంట్ వ్యవస్థ కరెక్ట్ ఉన్నందుకు ఈరోజు పెద్ద ప్రాణాపాయ నుంచి మనం తప్పించుకున్నామని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి ఢిల్లీ బ్లాస్ట్ ఘటన కూడా సంబంధించి NIA దర్యాప్తు అయితే చేస్తున్నారు. సో అత్యంత త్వరలో దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు బయట పెడతాం. అండ్ నిన్న మోదీ గారు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఒకవేళ దీని వెనుక పాకిస్తాన్ ఉందంటే ఆపరేషన్ సింధూర్ 2.0 కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో చూస్తూనే ఉండండి తెలంగాణ.